హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథ వచ్చేసి చీమ ఏనుగు. ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి. ఈ కథను పూర్తిగా చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక కథలోనికి వెళితే చీమ ఏనుగు. అనగనగా ఒక పచ్చని అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగు చాలా బలవంతుడు, పొడవైన దంతాలు, పెద్ద శరీరం కలిగి ఉండేది. అడవిలోని జంతువులంతా దాని బలం చూసి భయపడేవి. ఆ ఏనుగు చాలా అహంకారంగా ప్రవర్తించేది. చిన్న జంతువులను చూసి ఎగతాళి చేసేది. నేను ఎంత బలమైన వాడిని, మీలాంటి చిన్నవాళ్ళు నా ముందు ఏం చేయగలరు అని గర్వంగా అనేది. ఒకరోజు ఒక చిన్న చీమ తన ఆహారం కోసం నడుస్తూ ఏనుగు దగ్గరకు వచ్చింది. ఏనుగు దాన్ని చూసి పెద్దగా నవ్వింది. అయ్యో, నువ్వా? నీ పరిమాణం ఎంత చిన్నది! నువ్వు నన్ను చూస్తే భయపడాలి, కానీ నేను నిన్ను నాశనం చేయగలను నేను తలుచుకుంటే. చీమ మాత్రం ప్రశాంతంగా ఉంది. ఏనుగు బావా, నీకు బలం ఉన్నా ఎప్పుడూ చిన్నవారిని అవమానించకూడదు అని అంది. ఏనుగు కోపంతో, చిన్న చీమ నాకు ఎదురు చెబుతుందా అని తన తొండంతో చీమను దూరంగా విసిరేసింది. అడవిలోని మిగతా జంతువులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. చీమ అనుకుంది, బలం ఉండటం గొప్ప విషయం, కానీ దాన్ని ఇతరులను ఇబ్బంది పెట్టడానికి వాడితే అది తప్పు. ఈ ఏనుగుకి ఒక గుణపాఠం నేర్పాలి అని అనుకుంది చీమ. ఒకరోజు ఏనుగు చెరువులో నీళ్లు తాగడానికి వెళ్ళింది. ఆ సమయంలో చీమ నెమ్మదిగా ఏనుగు తొండం లోపలికి ఎక్కింది. ఏనుగు ఒక్కసారిగా తట్టుకోలేక పెద్దగా గర్జించింది. అయ్యో, ఇది నన్ను గజగజ వణికిస్తోంది, బయటికి రా అని కేక వేసింది. చీమ లోపల నుంచి చెప్పింది, నువ్వు పెద్దవాడివి, కానీ నేను చిన్నదాన్ని. అయినా నీకు ఇబ్బంది కలిగించగలను. అందువల్ల ఎప్పుడూ చిన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు, గుర్తుంచుకో అని ఏనుగుతో చీమ చెప్పింది. ఏనుగు బాధతో, క్షమించు చిన్న చీమ, ఇకపై ఎవరిని అవమానించను, వినయంగా ఉంటాను అని అంది. చీమ దాని తొండం నుంచి బయటకి వచ్చింది. ఏనుగు ఉపశమనం పొందింది. ఆ రోజు నుంచి ఏనుగు మిగతా జంతువులందరితో స్నేహంగా ఉండడం మొదలుపెట్టింది. నీతి ఏమిటంటే, చిన్నవాడైనా పెద్దవాడైనా ప్రతివాడికి విలువ ఉంటుంది. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు.